నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. తప్పకుండా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ప్రోత్సహించగలరు. ఇక ఈరోజు తిరుమల అప్డేట్స్లో భాగంగా మొదటి పాయింట్ ఏమిటి అంటే, మీరు స్క్రీన్ పైన చూడండి, ఫిబ్రవరి 7కు సంబంధించి సర్వ దర్శనం టోకెన్లు ఈరోజు తిరుపతి కౌంటర్లో పూర్తి స్థాయిలో అయిపోయాయి. సర్వ దర్శనం టోకెన్లు అనగా ఉచిత టోకెన్లు. ఈ టోకెన్లు తీసుకున్న భక్తులు కేవలము 4 నుంచి 5 గంటల లోపలే దర్శనం చేసుకుంటారు. ఈ టోకెన్లు ఫిబ్రవరి 8కి సంబంధించి ప్రస్తుతానికైతే మీకు తిరుపతి కౌంటర్లో ఉన్నాయి. విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసంలో ఇవి అందుబాటులో ఉన్నాయి. దాదాపు 6000 టోకెన్లు అయితే అందుబాటులో ఉన్నాయండి. ఇక ఈరోజు రెండో పాయింట్ ఏమిటి అంటే, శ్రీవారి నడక మార్గానికి సంబంధించి ప్రస్తుతానికి మీ అందరికీ కూడా రేపటి టోకెన్లు కూడా ఈరోజు విడుదల చేయటం జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడండి, ఫిబ్రవరి 7కు సంబంధించి 3000 టోకెన్లు విడుదల చేయంగా ఫిబ్రవరి 8కి సంబంధించి 2000 టోకెన్లు విడుదల చేశారు. అనగా ఈరోజు 5000 టోకెన్లు నడక మార్గం వాళ్ళకి, శ్రీవారి నడక మార్గం వాళ్ళకైతే టీటీడీ వారు రిలీజ్ చేశారు. ప్రతి శుక్రవారం రోజు కూడా మీకు శనివారానికి సంబంధించి 2000 టోకెన్లు ముందుగానే శ్రీవారి నడక మార్గంలో భక్తులకి అందుబాటులో ఉంటాయి. దయచేసి ఈ విషయం మీరందరూ కూడా తెలుసుకోగలరు. ఇక ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, నిన్నటి రోజు స్వామివారిని 58,908 మంది దర్శనం చేసుకోగా దాదాపు 19,549 మంది తలనీలాలు ఇవ్వడం జరిగిందండి. దయచేసి ఇది మీరందరూ కూడా తెలుసుకోగలరు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, చూడండి, సిఆర్ఓ ఆఫీస్లో ఈరోజు మీ అందరికీ కూడా 50 రూపాయల రూములు 1011 విడుదల చేయంగా 376 ఈరోజు ఉదయం 6 గంటలకి ఖాళీ ఉన్నాయండి. అలాగే 1000 రూపాయల రూములు ఏమీ కూడా ఆ సమయానికి విడుదలవ్వలేదు. అలాగే మీకు మరొక అప్డేట్ రూముల గురించి చూపిస్తున్నా చూడండి. ఉదయం 7:40 సిఆర్ఓ ఆఫీస్లో దాదాపు 1500 రూములు పైన విడుదల చేయడం జరిగిందండి. దయచేసి ఈ విషయం మీరు గమనించగలరు. అంటే ముందు అయితే మీకు 1000 ఉంది, ఒక గంటకే మీకు 500 రూములు పైగానే విడుదలయ్యాయి. దయచేసి ఇది మీరు తెలుసుకోగలరు. రూములు అనేవి ఆఫ్లైన్ ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు కూడా భక్తులు తీసుకోవచ్చు. అలాగే టీటీడీ వారి మరొక అప్డేట్ ఏమిటి అంటే, ఈరోజు ఫిబ్రవరి 7కు సంబంధించి డైరెక్ట్గా ఉదయం 7 గంటల సమయానికి కంపార్ట్మెంట్లు 24 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉండగా మిగతా వారందరూ కూడా ఫ్రీగా క్యూ లైన్లో నుంచి అయితే వెళ్ళడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే దర్శనము శనివారము ఆదివారం వస్తుంది కాబట్టి రద్దీ స్లోగా పెరుగుతుందండి. ప్రతి మంగళవారము బుధవారము రద్దీ తక్కువ ఉంటుంది. అలాగే శుక్ర శని ఆదివారాల్లో రద్దీ అనేది సహజంగానే మీకు ఎక్కువగా ఉంటుంది. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా గమనించగలరు. ఇక ఈ వీడియో ముగించే ముందు మీ అందరికీ మరొక ముఖ్యమైన విషయము, ఫిబ్రవరి నెలలో దర్శన టికెట్ లేకపోయినా మీరు తిరుపతి వచ్చి సర్వదర్శన టోకెన్లు తీసుకోండి, లేదా ఆఫ్లైన్ విధానం ద్వారా హోమం టికెట్లు అలిపిరి గోశాల దగ్గర తీసుకోండి. అలాగే మార్చి ఏప్రిల్ వాళ్ళైతే మీరు ఆన్లైన్లో హోమం టికెట్లు ఇంకా విడుదలవ్వలేదు, బుక్ చేసుకోండి. ఈ ఏప్రిల్ వరకు కూడా మీకు అన్ని రకాల దర్శన టికెట్లు 300, 500 హోమము, అలాగే ఆన్లైన్ బుకింగ్ ద్వారా సుప్రభాతము, కళ్యాణము 300, 500 రూములు, బ్రేక్ దర్శన టికెట్లు, వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదక్షిణ ఇవన్నీ కూడా అయిపోయాయి. ఓకేనా? కేవలము సర్వదర్శన టోకెన్లైనా హోమం టికెట్లైనా ఆఫ్లైన్లో తీసుకోండి. అలాగే తిరుమల కొండపైన ప్రతిరోజు ఆఫ్లైన్ విధానం ద్వారా బ్రేక్ దర్శన టికెట్లు కూడా మీరు పొందవచ్చు. ఓకేనా? మీకు ఇంకా ఇవి కాకుండా ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. మే నెలకు సంబంధించి దర్శన టికెట్లు మరొక 5-6 రోజుల్లో మీకు విడుదలవుతాయి. రెడీగా ఉండండి. మరొక 5 రోజుల్లో అప్డేట్ వస్తుంది. అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే మీ ముందుకు నేను తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. ఈ వీడియో నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.